శ్రీ 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 విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి కార్తీక మాస అంతర్జాల పర్యటనలో పాల్గొంటున్న సభాసభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈనాటి ఈ అంతర్జాల కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. అంతా లేచి నిలబడి ప్రార్థనలో పాల్గొనండి. ప్రార్థన అనంతరం తిరిగి కూర్చొని తదుపరి సభా కార్యక్రమంలో శ్రద్ధగా పాల్గొనండి. ఇప్పుడు ప్రార్థన. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः. ఓం ఈశ్వర, నీవు అనంతుడవు, అనుపమానుడవు. ఆకాశము వలె నిండి, గాలి వలె వ్యాపించి, భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే ఘనులు గాని, పూజ్యులు గాని, పవిత్రులు గాని ఎవ్వరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరునూ లేరు. నీవు సృష్టి, స్థితి, లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు, కలిమిలేములు, ఘనాధికములు, బంధమోక్షములకతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికిని ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మిన వారు నశించరు. నిన్ను ధ్యానించు వారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచి వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. మా భారము కర్ణధారుని వలె నీపై వేసికొని మమ్ము మాయలయందును, పాపములయందును, హింసలయందును పోనీయక నీ తత్ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయయను సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి
మా కష్టములను దీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీన రక్షకుడవు, దేవాధిదేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే 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 నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఈనాటి కార్యక్రమంలో ముందుగా షష్ఠపీఠాధిపతి కవిశేఖర డాక్టర్ ఉండాలి షా స్వామి రచించిన సూఫీ వేదాంత దర్శనం గ్రంథం నుండి పద్యము దాని భావము ఆలకించి తాత్విక జ్ఞానానుభూతిని పొందండి. ఈ సభకు మనుషులకరేయనరాదు, రసాతలంబులో వాసము సేయువారలును, స్వర్గములో నివసించువారలు భాసుర చంద్రలోకముల భాసులు వారును వచ్చి బ్రహ్మ జిజ్ఞాసను నేర్చుకుందురు. నిజంబుగా జన్మ తరించునట్లుగన్ విశ్వవిజ్ఞానదాయకమైన ఈ సభలో మనుషులొక్కరే కాదు, పాతాళవాసులు, స్వర్గలోక నివాసులు, సూర్యచంద్రాది సమస్త లోకాలలో నివసించేవారు వచ్చి కూర్చొని బ్రహ్మ జిజ్ఞాసతో నిరంతరం చర్చలు చేస్తూ ఉంటారు. శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. పరమ పవిత్రమైన కార్తీక మాస పుణ్యకాలం. స్వామి మనకి జ్ఞాన చైతన్యం ద్వారా అనేక ఈశ్వర రహస్యాలు మనకు తెలియచేస్తున్నారండి. అందులో ప్రధానమైనటువంటిది ఏమిటి అంటే, ఎప్పుడైతే మనం సద్గురువు యొద్ద మహామంత్రం పొందామో, ఏ పీఠంలో సభ్యుడిగా చేరామో, మనం తుది శ్వాస విడిచేంత వరకు కూడా ధర్మాన్ని కానీ పీఠాన్ని కానీ సద్గురువు కానీ విడిచిపెట్టకూడదు. మనకి ఎన్నో రకాలైనటువంటి అవాంతరాలు వస్తుంటాయి, కష్టాలు వస్తుంటాయి, బాధలు వస్తుంటాయి, అపవాదులు వస్తుంటాయి, ఎన్నో రకాలైనటువంటి వస్తుంటాయి, మంచి చెడ్లన్నీ కూడా వస్తుంటాయండి. కానీ మంచి వచ్చినప్పుడు అయ్యో స్వామి చాలా సంతోషం అనుకుని, చెడు వచ్చినప్పుడు మాత్రం ఇదేటి స్వామి అని అనకూడదు. అంచేత మంచి చెడ్లను సమానంగా స్వీకరించగలగాలి. గురువు యొక్క పాదాలని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా విడిచిపెట్టకూడదు అని చెప్పి మనకి ఒక పద్యంలో సూఫీ వేదాంత దర్శనంలో కవిశేఖర డాక్టర్ ఉండాలి షా స్వామి తెలియచేస్తున్నారండి. కొండపై కూర్చున్న గురుని జాడెరింగి భక్తుండు ఈశ్వరుని బడయగూరు, పడరాని కష్టములు పడి పస్తులను తీసి ఎట్టేటో కొండపైకి ఎక్కజూచు, ఏనాటికైనా నానా ప్రయాసల శిథిలమై గురుని దర్శించి మ్రొక్కు, ఆ గురుండు అతని ప్రేమానురాగము చూడ కొండపై నేలకు కూలద్రోయు, అయినను విడువక గురుని పాదాంబుజముల కొరకు ఎగబ్రాకి మరలా భక్తుండు కొండనెక్కి పోవును, ప్రేమ రేకెత్తున్నట్లు అట్టి వారికే సాయుధ్యం అబ్బగలదు. అటువంటి వారికే సాయుధ్యం అబ్బుతుందటండి. ఎటువంటి వారికి? అయినను అంటే కొండపై కూర్చున్న గురుని జాడెరింగి, అంచేత ఆ యొక్క గురుని కొండ మీద ఉన్నారు అని చెప్పి గురువు గురించి తెలుసుకుని కొండపై కూర్చున్న గురుని జాడెరింగి భక్తుండు ఈశ్వరుని బడయగోరు, అంచేత ఈశ్వర రసస్వరూపైనటువంటి సద్గురుమూర్తి కోసం కొండ ఎక్కడానికి నిర్ణయించుకున్నాడు. పడరాని కష్టములు పడి పస్తులను తీసి, ఎన్నో కష్టాలు పడి అనేక పస్తులుండి మొత్తానికి ఎలా అయితేనే కొండ ఎక్కాడు. ఎక్కితే ఏనాటికైనా నానా ప్రయాసాల శిథిలమై గురుని దర్శించి మ్రొక్కు, ఎలా ఎన్ని కష్టాలైనా సరే, శరీరం శిథిలమైపోయినప్పటికీ కూడా సరే, ఎన్ని ప్రయాసాలు పడైనా సరే గురువు యొక్క దర్శనం చేసుకోవాలి, ఆ గురువుకి మొక్కాలి అని చెప్పి ఆ గురుండు అతని ప్రేమానురాగం చూడ. అప్పుడు అన్ని కష్టాలు పడి కొండెక్కుతానట, ఆ గురువు పరీక్షిస్తారట. ఏమిటది? ఆ గురుండు అతని ప్రేమానురాగం చూడ అంటే శిష్యుడికి గురువు మీద ఎంత ప్రేమ ఉంది అనేటువంటి దాంట్లో వీడు ఫెయిల్ అవుతాడా లేదా పాస్ అవుతాడా అని ఆ గురుండు అతని ప్రేమానురాగము చూడ కొండపై నేలకు కూలద్రోయు, కొండ మీద నుంచి ఒక్క తనుదు అంటారట స్వామి.
అంటే మళ్ళీ తిరిగి కింద పడతాం అనమాట. అయినను విడువక గురుని పాదాంబుజముల కొరకు ఎగబ్రాకి మళ్ళా కొండంతా కూడా ఎక్కి 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 ఎగబ్రాకి మరల భక్తుండు కొండనెక్కి పోవును ప్రేమ రేకెత్తునట్లు. అంచేత మళ్ళా కొండ ఎక్కేసిన తర్వాత ప్రేమ రేకెత్తునట్లు అట్టువారికే సాయుధ్యం అవ్వగలదు. అంచేత గురువు అంటే అంత ప్రేమ ఉండాలి సభ్యుడికి. అప్పుడు సభ్యుడికి ఎంత అయితే ప్రేమ ఉంటుందో అందుకే 100 రెట్లు ప్రేమ ఉంటుంది సద్గురువుకి. సో అటువంటి సభ్యుడిని ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని ఇచ్చినప్పటికీ కూడా నా సభ్యుడు నన్ను విడిచిపెట్టలేదు కాబట్టి నా సభ్యుడి యొక్క కుటుంబ సభ్యుల్ని కూడా భౌతికంగాను అభౌతికంగాను కూడా నేను కాపాడి రక్షించి అతడికి ముక్తిని ప్రసాదించి ఈశ్వర సాన్నిధ్యాన్ని ప్రసాదించాలి అని చెప్పి ఆ స్వామి అనుకోవడం జరుగుతుంటుంది అనమాట. అంచేత మనకి ఈ యొక్క శిష్యుడు ఏ విధంగా ఉండాలి అనేటువంటి దాని మీద, మనకి శిష్యుడి యొక్క కర్తవ్యం ఏమిటి అనేటువంటి దాని మీద కొద్దిగా మనం విపులంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి శాస్త్రాలన్నిటికీ కూడా, అన్ని శాస్త్రాల్లోకి కూడా ఉత్తమోత్తమైనటువంటి మహోన్నతమైనటువంటి శాస్త్రం ఏమిటంటే ఆధ్యాత్మిక శాస్త్రం. ఎందుచేతంటే అన్ని శాస్త్రాలు కూడా బాహ్యాన్ని తెలియజేస్తాయి, కానీ ఆంతర్యాన్ని చూపేది మాత్రం, సన్మార్గాన్ని చూపించేది మాత్రం, మానవుని ముముక్షత్వం వైపు నడిపించేది మాత్రం ఆధ్యాత్మిక తత్వం మాత్రమే. అంచేత ఈ ఆధ్యాత్మిక తత్వాన్ని సద్గురువు ద్వారా గ్రహించేటటువంటి వాడే శిష్యుడు అని చెప్పి మనకి తెలియబడుతుంది అనమాట. మరి సద్గురు ప్రబోధిత ఆధ్యాత్మిక తత్వం ద్వారా ఈశ్వర రసస్వరూప రహస్యాన్ని గ్రహించాలనేటువంటి ఆశతో సద్గురుని ఎవరైతే, ఏ సద్గురుని అయితే శిష్యుడు ఆశ్రయిస్తాడో అతడే శిష్యుడు అని అనిపించుకుంటాడు అనమాట. మరి యథార్థంలో శిష్యుడు అన్నప్పుడు భక్త స్వరూపుడు, భక్తిని కలిగి ఉండాలి. ఆ భక్తిని అనుసరించి తనలో తాను ముక్తిని ఆశించి ముక్త స్వరూపిగా మార్చు సద్గురువు లభించవలెనని తనలో తాను తప్పించుచుండును. ఆ విధంగా ఎవరికైతే తపన ఉంటుందో వారికే మహోన్నతమైనటువంటి సద్గురువు లభించడం జరుగుతుందన్నమాట. అది తపస్సుగా మారి తేనెగల పువ్వును ఆశ్రయించినట్లు సద్గురు స్వరూపంగా పుష్పంగా ఉన్న వ్యక్తిని ఆశ్రయింపచేయును. అంచేత ఆ సద్గురు స్వరూపంగా ఉన్నటువంటి పుష్ప రూపంలో ఉన్నటువంటి సద్గురుని ఎవరికైతే తపన ఉంటుందో వాళ్ళు మాత్రమే ఆశ్రయించగలుగుతారు. మరి శిష్యుడు, సద్గురువు, మంత్రోపదేశం, మరి ఈ యొక్క ఈ విధమైనటువంటి స్థాయికి వచ్చినటువంటి శిష్యుడు ఏం చేస్తాడంటే సద్గురుని ఆశ్రయించి మహామంత్రాన్ని పొందుతాడనమాట. ఉత్కృష్టమైనటువంటి సద్గురువుని చేరి ఆశ్రయించి తన మనోభావన చూపకముందే గురువు యొక్క దృష్టి భక్తునిపై ప్రసరింపబడి నవనీతునిగా మార్చును. అది సద్గురు యొక్క విశిష్టత ఏమిటండి? సభ్యుడిని నవనీతం చేసేస్తారనమాట. అటువంటి గురువునందు అచంచలమైన విశ్వాసము స్థాపితమైపోయి ఆ గురువును వ్యక్తి ఏ సమయమందు గోచరించినప్పటికీ ఆత్మీయంగా నమస్కరించి తుదిశ్వాస వరకు కూడా ఆ గురువుని విడిచిపెట్టడం జరగదు. అంతటి విషయంగా మారిన వ్యక్తికి మంత్ర ప్రబోధ సమయమందే ముక్తి ప్రాప్తించగలదు. ఎవరైతే అటువంటి స్థితికి వస్తారో ఏనాటికి భక్తి విశ్వాసంలో సడలక స్థిరమై అతని జీవితకాలమందు ఆ ఇరువురును విడనాడలేరు. అంటే శిష్యుడిని గురువు వదిలిపెట్టడు, గురువు శిష్యుడిని వదిలిపెట్టడు అనమాట. మరి ఇటువంటి శిష్యుడికి ఏం చేస్తుందంటే భ్రాంతి ఆవహిస్తుందండి ఒక్కోసారి. అటువంటి శిష్యుని భ్రాంతి మహాశక్తి కాల మహాశక్తి రూపంలో అనేక విధములైనటువంటి కష్టాల పాలు చేసి అనేక ఇబ్బందులు కలిగజేస్తుంది అనమాట. అటువంటి స్థితిలో సద్గురువు భౌతికంగా సాక్షాత్కరించి ఆ భ్రాంతి మహాశక్తికి లొంగకుండునట్లు చేసి కాపాడుతూనే ఉంటారు సద్గురువు. అది తెలుసుకున్న శిష్యరూపమైన వ్యక్తి ప్రకృతి రూపంలో ఎన్నో కష్టనిష్ఠూరములు వచ్చినను తన గురువందే భారమాని ఆ కష్టనిష్ఠూరములను లెక్క చేయకుండా ఆ గురువునందు చూపే భక్తి, విశ్వాసము, లక్ష్యము అతడు చూసినటువంటి వ్యక్తులు, గ్రహించినటువంటి వ్యక్తులు ఎవరైతే సభ్యుడిని చూసుకుంటారో ఆ సభ్యుడిని చూసినటువంటి వ్యక్తులు ఓహో ఇతడు చాలా సద్గురుకి మహోన్నతమైనటువంటి శిష్యుడు అని అనిపించుకునే విధంగా ప్రవర్తిస్తాడనమాట. దీనినే సోలిన భక్తి, రాలిన భక్తి, మ్రాన్పడిన భక్తి అని మనకి తెలియబడుతుంది. ఈ విధంగా భక్త స్వరూపిగా నిరూపణ చేసిన వ్యక్తియే శిష్యునికి గురువు. ఈ స్థితికి వచ్చిన గురు శిష్యులు ఇద్దరు కూడా గురువు అంతటి వాడు శిష్యుడు, శిష్యుడు అంతటి వాడు గురువు. ఈ విధంగా మారినటువంటి వారికే ఆధ్యాత్మిక తత్వాన్ని సద్గురువు ఉపదేశించడం జరుగుతుంది. మరి శిష్యులు కూడా అనేక రకాలైనటువంటి శిష్యులు ఉంటూ ఉంటారనమాట. సద్గురువును ఆశ్రయించిన శిష్యులందరూ కూడా నిర్మలమైనటువంటి
భక్తి ఉండదు. కొందరు వారి జీవితాల్లో సంభవించే దుఃఖాల నుండి విముక్తులు అవ్వడం కోసం స్వామిని ఆశ్రయిస్తుంటారు. మరికొంతమంది పోగొట్టుకున్న వారి వస్తువులు, ఆస్తులు తిరిగి పొందడానికి ఆశ్రయిస్తుంటారు. మరికొంతమంది వారి కోరికలను తీర్చుకోవడం నిమిత్తం స్వామిని ఆశ్రయిస్తుంటారు. కొంతమంది మాత్రమే అభౌతికమైనటువంటి ఆత్మజ్ఞానం కోసం పరితపించి ముక్తిని పొందాలి అని చెప్పి వారు భావిస్తుంటారు. స్వామి అందరినీ కూడా సంతోషపరుస్తారు. ఎందుకంటే యద్భావం తద్భవతి అనేటువంటి విధానం ప్రకారంగా ఎవరి భావాలు వారికి సంతృప్తి కలిగేలా చేస్తారు స్వామి. ఎవరైతే తెలివిగా జ్ఞాన సముపార్జనకు ప్రయత్నించి స్వామిలో చేరాలని జన్మ సార్థక్యత కొరకు తప్పిస్తారో వారే స్వామికి అత్యంత ఆప్తులైనటువంటి శిష్యులుగా పరిగణింపబడతారు. మరి యథార్థమైనటువంటి శిష్యుడి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే, సద్గురువుని ఆశ్రయించినటువంటి శిష్యుడు మొట్టమొదట అలవాటు చేసుకోవాల్సినటువంటిది ఏమిటంటే అచంచలమైనటువంటి భక్తి, విశ్వాసము, లక్ష్యం. సద్గురు యందు అచంచలమైనటువంటి భక్తి కలిగి ఉండాలి. మరి అవతారమూర్తి శ్రీరామచంద్రమూర్తికి ఆంజనేయ స్వామి శ్రీరాముడి మీద ఆంజనేయుడికి ఎంత భక్తి ఉంటుంది చూడండి. మరి ఆ విధమైనటువంటి భక్తి, విశ్వాసం కూడా మనం స్వామి యందు మనం చూపెట్టగలుగుతున్నామా లేదా అనేది మనం ప్రశ్నించుకోవాలి. ఇక శిష్యుడి యొక్క రెండో లక్షణం ఏమిటంటే శిష్యుడు నిమిత్త మాత్రుడు, సద్గురువు సర్వసమర్థుడు అనేటువంటి భావాన్ని మనం స్థిరీకరించుకోవాలి. మరి సద్గురువు సర్వసమర్థుడు కానీ శిష్యుడు నిమిత్త మాత్రుడే కావున గురువును అనుసరించాలి కానీ గురువుతో పోల్చుకోరాదు. అంచేత గురువునితో పోల్చుకుని మనం ఆ గురువు గారు ఏ విధంగా ఉన్నారో ఆ విధంగా నటన చేయడానికి మాత్రం ప్రయత్నం అనేటువంటిది చేయకూడదు అనమాట. ఇక మూడోది తీసుకున్నట్లయితే వీ హ్యావ్ టు క్యారీ అవుట్ ది కమాండ్స్ ఆఫ్ స్వామి. స్వామి యొక్క ఆజ్ఞలు ఏవైతే ఉంటాయో ఆ ఆజ్ఞల్ని మనం తర్కించకుండా, అంటే స్వామి ఏంటి ఇలా చెప్పారేంటి, ఇలా చేయమంటున్నారేంటి అని చెప్పి ఎప్పుడు కూడా తర్కించకూడదండి. స్వామి ఏదైతే చెప్పారో దాన్ని ఆచరించుకుంటూ అమలు చేసుకుంటూ వెళ్ళిపోవడమే. మిగతా విషయాలన్నీ కూడా మనకు అనవసరం. ఆయన ఈశ్వర రసస్వరూపి, ఏదో ఒక విశ్వ కళ్యాణం కోసం సంకల్పించుకుంటారో దాన్ని వారు ఏదైతే చెప్పారో దాన్ని మనం ఆచరించుకుంటూ వెళ్ళిపోతుండాలన్నమాట. అదేవిధంగా ఇంకా మరొక లక్షణం ఏమిటంటే స్వామిని బాధించే విధంగా మనం ప్రవర్తించకూడదు. కొంతమంది శిష్యులు ఉంటారు, మరి వారు స్వామిని ఇబ్బంది పెట్టే విధంగా కూడా ప్రవర్తిస్తుంటారనమాట. ఆ విధంగా మనం చేయకూడదు. వీ షుడ్ నాట్ డూ ఎనీ కైండ్ ఆఫ్ యాక్ట్ విచ్ విల్ డిస్ప్లీజ్ అవర్ స్వామి. స్వామిని మనం బాధ పెట్టేటటువంటి ఎటువంటి కార్యక్రమం కూడా మనం చేయకూడదు. అడిగినటువంటి కోరికలన్నీ కూడా తీర్చలేదని చెప్పి కొంతమంది బాధిస్తూ ఉంటారనమాట. సో అటువంటి పద్ధతిలో ఉండకూడదు. స్వామి షుడ్ నాట్ బి బ్లేమ్డ్ ఫర్ ఇన్స్టెంట్ సక్సెస్. ఇన్స్టెంట్ సక్సెస్ అంటే మనకి అప్పుడే వస్తారు. ఇన్స్టెంట్ కాఫీ లాగా వెంటనే వచ్చినట్టుంటే మనకి ఆశీస్ కావాలి, మహాత్యం కావాలి. ఆ విధంగా మహాత్యం ఉంటేనే నమ్ముతారు, లేదంటే వెంటనే జారిపోతారనమాట. సో ఇటువంటి వారు కూడా ధాన్యం ఎగరేస్తే ధాన్యం మధ్యలో ఉంటాయని పొల్లు ఎగిరిపోతుంది. అటువంటి పొల్లుతో సమానం అని చెప్పి మొద్దీన్ బాద్షా గారు కూడా అనేవారు అనమాట. అంచేత ఇన్స్టెంట్ సక్సెస్ కోరుకునేవారు ఎటువంటి వాళ్ళు పొల్లుతో సమానం. ధాన్యపు గింజలు ముక్తి కోసం కోరుకునేవాడు ధాన్యపు గింజలు అటువంటి అనమాట. సో ఆ విధంగా స్వామిని బాధించేటటువంటి విధంగా మనం ప్రవర్తించకూడదు. ఇక తర్వాత లక్షణం ఏంటంటే ఈశ్వర ఏకత్వ ప్రతిపాదన. అంటే ఏమిటి? ఈశ్వర ఏకత్వ ప్రతిపాదన అంటే ఏంటి? గురువే బ్రహ్మస్వరూపం, గురువే విష్ణు స్వరూపం, గురువే ఈశ్వర స్వరూపం. కాబట్టి త్రిమూర్త్యాత్మకమైనటువంటి సద్గురు స్వరూపం నా గురువు. నా గురువుకి మించినటువంటి గురువు ఈ సృష్టిలో లేడు. నా గురువుకి మించినటువంటి దైవం ఇంకెక్కడా కూడా లేదు అనేటువంటి భావనకి రాగలగాలి. అటువంటి ఈశ్వర రసస్వరూప సద్గురుమూర్తిని తుదిశ్వాస విడిచే వరకు కూడా విడిచిపెట్టనని ఈశ్వర ఏకత్వ ప్రతిపాదన అనేటువంటి ఒకే పడవలో ప్రయాణిస్తాను అని చెప్పి మనం గట్టిగా తీర్మానించుకోవాలి. ఇక తర్వాత లక్షణం ఏమిటంటే జ్ఞాన సముపార్జన. స్వామి చెప్తున్నారుగా త్రయీ సాధనలో రెండో భాగం జ్ఞాన సాధన. సద్గురు ప్రబోధిత జ్ఞానామృతం ద్వారా నేను అనేటువంటి రహస్యాన్ని గ్రహించి మానవ జన్మను సార్థక్యత కల్పించుకోవాలి. కోరికలు తీరినంత మాత్రాన సంతోషం కలగదు. నేను అనేటువంటి రహస్యాన్ని గ్రహించినటువంటి వాడే నిజమైనటువంటి ఆనందాన్ని పొందగలడు. దీన్నే మనం స్వయం సమృద్ధి అని కూడా చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఇక తర్వాత లక్షణం ఏమిటి అంటే త్యాగము, సాక్రిఫైస్, డాక్టర్న్ ఆఫ్ సరెండర్, టోటల్ సబ్మిషన్. అంటే మనకి ఎవరైతే మనం సద్గురుకి సరెండర్ అయిపోతారో, ఎవరైతే పూర్తిగా స్వామికి సబ్మిసివ్గా మనం ఉండగలుగుతామో, ఎవరైతే మనం స్వామికి ఈ యొక్క పీఠానికి త్యాగ రూపంలో మనం ఉండగలుగుతామో వాళ్ళే మనం యథార్థమైనటువంటి శిష్యులు అనమాట. అంచేత స్వామే సర్వాంతర్యామి కాబట్టి
స్వామి ఆదేశించినటువంటి కార్యక్రమాల్లో ప్రతి ఒక్క దాంట్లోనూ కూడా మనం భాగస్వాములు అవుతూ మనకి మనం సమర్పించుకోవాలన్నమాట. సో అటువంటి త్యాగాన్ని అలవర్చుకోవాల్సినటువంటి అవసరం మనకు ఉంది. ఇక తర్వాత లక్షణం ఏంటంటే నటన అనేది పనికిరాదు. మనం ఎప్పుడు కూడా స్వామి దగ్గర నటించకూడదు. మనం ఒక రకంగా నటిస్తే ఆయన 100 రకాలుగా నటించగలరు. ఎంచేతంటే మరి శ్రీకృష్ణ పరమాత్మను మనం చూసాం కదా. సో ఆ విధంగానే మన స్వామి కూడా ఒక్కొక్కప్పుడు శ్రీకృష్ణ పరమాత్మలాగా నటిస్తుంటారు. మన నటనలో గాన తేడా ఉన్నట్లయితే. ఎంచేత స్వామి భావప్రియుడు కానీ బాహ్యప్రియుడు కాదు. మన లోపల ఉన్నటువంటి భావాన్ని చూస్తాడు స్వామి. బాహ్యంగా మనం ఓహోహో నవ్వేసేసి ఆ స్వామి అని చెప్పి మనం కబుర్లు చెప్పేసినంత మాత్రంలో మనం నమ్మరండి స్వామి. అంచేత స్వామి భావప్రియుడే కానీ బాహ్యప్రియుడు కాదు అనేటువంటి రహస్యాన్ని మనం గ్రహించాలి. ఆ స్వామి నవనాటక సూత్రధారి. మనం ఒక రకమైనటువంటి నాటకం ఆడితే ఆయన 9 రకాలైనటువంటి నాటకాలు ఆడతారు. కాబట్టి స్వామి ముందు నటించి గొప్పు గెంతులు వేసి మనకు మనం మోసపుచ్చుకోకూడదు అనేటువంటి రహస్యాన్ని మనం గ్రహించాలి. ఇక ఆ తర్వాత మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మచ్చలేనటువంటి వ్యక్తిత్వం, అంటే బ్లెమిష్లెస్ క్యారెక్టర్ అంటారు ఇంగ్లీష్లో. మరి ఆ విధంగా మనం పీఠంలో అనేక కార్యక్రమాలు మనం నిర్వర్తిస్తుంటాం. అంచేత మచ్చలేనటువంటి విధానంలో మనం ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా సమాజంలో మచ్చలేనటువంటి వ్యక్తిత్వంగా మనం పరిణామం చెందడానికే ప్రయత్నం చేయాలి. గురు సాన్నిధ్యంలో శిష్యరూపంగా వచ్చినటువంటి వ్యక్తిని వజ్ర పరీక్షాకారకుడు, ఏది వజ్రమో ఏది గాజురాయో పరీక్షించి తెలుసుకున్నట్లు గురువు కూడా తన దృష్టి ప్రసారంలో ఎవరో సోలినటువంటి భక్తుడు ఎవరో కాదు అని ఆ యొక్క స్వామి మనల్ని చూసిన వెంటనే స్కానింగ్ చేస్తారండి స్వామి మనం వెళ్ళగానే. అప్పుడు ఎవరు సోలినటువంటి భక్తుడు ఎవరు నిజమైనటువంటి భక్తుడు అనేటువంటి స్వామికి తెలిసిపోతుంది. సో అటువంటి భక్తుడు వజ్ర రూపంలో ఉన్నటువంటి శిష్యుడు ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా ధర్మాన్ని కానీ గురువుని కానీ పీఠాన్ని కానీ వీడవడు. అదే మనకి భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారండి. స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. తాను అనుసరించేటటువంటి ధర్మంలో యథార్థమైనటువంటి ఈశ్వర రసస్వరూప శక్తి ఉంది అని తనకు నిర్ధారణ అయినప్పుడు అందు నాశనము వచ్చినను కూడా చలించని వాడే భక్తుడు, నిజమైనటువంటి శిష్యుడు. అటువంటి వ్యక్తియే సాయుజ్యుడు. అటువంటి శిష్యుడే ముక్త స్థానానికి అర్హుడు అనేటువంటి రహస్యాన్ని మనం గ్రహించాలన్నమాట. ఇక తర్వాత లక్షణం మనం తీసుకున్నట్లయితే అహంకారం, షెడ్ యువర్ ఈగో. అంటే మన ఈగోని మనం వదిలిపెట్టేయాలి. ఆ ఈగో వదలకే మనకి దుర్యోధనుడు నాశనం అయిపోయాడు. అదేవిధంగా ఇంకా అనేక మంది రాక్షసులందరూ కూడా నాశనం అయిపోవడానికి కారణం ఏమిటండి? అహంకారం. సో అహంకారాన్ని విడిచిపెడితేనే జ్ఞానిగా మనం పరిణామం చెందగలము అనేటువంటి రహస్యాన్ని మనం గ్రహించాలి. ఇక తర్వాత విడిచిపెట్టాల్సినటువంటిది ఏమిటంటే అసూయ, ఆబ్సెన్స్ ఆఫ్ జెలసీ. ఒక వాలంటీర్ బాగా చేస్తున్నాడు అనుకోండి, ఇంకొక వాలంటీర్కి అసూయ. అంతేగాని ఆ వాలంటీర్లా మనం ఎందుకు చేయకూడదు? ఆ వాలంటీర్ రోజుకి ఒక 10 గంటలు కష్టపడుతున్నాడు కదా, మనం ఎందుకు కష్టపడకూడదు అనేటువంటి భావన రాకుండా ఆ వాలంటీర్ని ఏ రకంగా కాళ్ళు పట్టుకు లాగేద్దాం, కాళ్ళకి అడ్డంగా కర్ర పెడదాం అనేటువంటి ఆలోచనే ఉంటుంది. కానీ ఆ అసూయతో మరి ఒక రకమైనటువంటి మంచి పరిణామం వాళ్ళకి రావట్లేదు. కాబట్టి అసూయ అనేటువంటిది మనకు రాదండి. అసూయ మనిషిని నాశనం చేసేస్తుందండి. కాబట్టి అసూయను విడిచిపెట్టాలి. అంటే ఏంటి? ఒక కర్రకి అగ్గి ఉందనుకోండి, ఏమవుతుందండి? ఇది ఆ కర్ర అంతా తగలపడిపోయేదాకా కూడా అగ్ని ఆరదు. అలాగ అసూయ అన్నటువంటి వాడు పూర్తిగా నాశనం అయిపోయే వరకు కూడా ఆ అసూయ అనేటువంటిది ఆగదు. కాబట్టి అసూయ జోలికి ఎవరో కూడా అసూయ పడకండి. బాగా చేసేటువంటి వాలంటీర్లు చూసి, బాగా కష్టపడేటువంటి వాలంటీర్లు చూసి ఎవరు కూడా దయచేసి అసూయ పడద్దు. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో కూడా మీరు కూడా అదే విధంగా కష్టపడి చక్కగా స్వామి యొక్క హృదయంలో స్థానం సంపాదించుకోవాలి. అదేవిధంగా ఇంకా తర్వాత లక్షణం ఏంటంటే అకారణ ద్వేష బుద్ధి. అంటే ఏమిటి? ప్రిజుడిస్ అంటారు, లీవ్ ప్రిజుడిస్. సో ఆ ప్రిజుడిస్ని మనం అకారణ ద్వేష బుద్ధిని కూడా మనం విడిచిపెట్టాలి. మరి కౌరవులకి పాండవుల మీద అకారణమైనటువంటి ద్వేషబుద్ధి, అనవసరంగా ద్వేషాన్ని పెంచుకునేవారు కౌరవులు అంతా కూడా పాండవులను చూసి. సో ఆ విధంగా పాండవుల యందు గల ద్వేషబుద్ధితో కౌరవులు నాశనం అయిపోయారు, మనకు తెలుసు కదా. అంచేత కొడుకులకు తప్పని దూషించకపోవడం వల్ల ఆ యొక్క ధృతరాష్ట్రుడు కూడా కొడుకులంతా కూడా తప్పు చేస్తున్నారు అని తప్పు అని చెప్పడండి.
ఆ పుత్ర ప్రేమలో పడిపోయి తప్పు అని చెప్పడు, ఆ చెప్పకపోవడం వల్ల మొత్తం నాశనం అయిపోతారనమాట. దానికే స్వామి మనకు చెప్తున్నారు, సారపు ధర్మము విమల సత్యము పాపము చేత బొంకుచే చెడబారినదైన అవస్థ దక్షులెవ్వారల ఉపేక్ష చేసిన అది వారల చేటగు ధర్మ విస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యుడు దైవముండెడన్. అంచేత ఎప్పుడు కూడా దైవస్వరూపం ఉంటుంది. శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు కాబట్టి పాండవులు 5 వాళ్ళు 100 మంది అయినా, వాళ్ళు ఎంతో శక్తివంతులైనా కూడా ఆ శక్తి అంతా నిర్వీర్యం అయిపోయింది. 100 మంది చచ్చిపోయారు, 5 శ్రీకృష్ణ పరమాత్మ ఉండడం వల్ల మరి రక్షింపబడ్డారనమాట. అంచేత అకారణ ద్వేష బుద్ధి అనేటువంటిది నాశనానికి దారితీస్తుంది. కాబట్టి సారపు ధర్మము విమల సత్యము పాపము చేత బొంకు చేత చెడబారినదైన అవస్థ, అంచేత అనేక పాపాలు అనేక బొంకులు అంటే అనేక అబద్ధాలు ఇవన్నిటి చేత కూడా చెడబారినదైన అవస్థ ఏదైనా ఉన్నప్పుడు దక్షులు ఎవరైనా ఉన్నటువంటి దక్షత కలిగినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఆ దక్షత కలిగిన వాళ్ళు తప్పు ఎత్తి చూపాలి. తప్పు ఎత్తి చూపించినప్పుడు అప్పుడు వాళ్ళు సెట్ అవ్వడానికి కొద్దిగా అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి దక్షులు ఎవ్వారల ఉపేక్ష చేసిరది వారల చేటగు. అంచేత ఉపేక్ష చేస్తే ఏమవుతుంది, వాళ్ళకి చేటు అవుతుంది, అంటే చెడు అవుతుంది అనమాట. అలాగే అక్కడ మనం చూసుకున్నట్లయితే ధృతరాష్ట్రుడు ఉపేక్షించాడు. తన శక్తివంతుడే, నివారించగలిగినటువంటి వాడే, కానీ ఆ పుత్ర ప్రేమ వల్ల ఏం చేశాడండి, చూస్తూ ఉండిపోయాడు అనమాట. ఎన్ని అకృత్యాలు జరుగుతున్నప్పటికీ కూడా అది ఏమైంది, మొత్తానికి కౌరవుల నాశనానికి దారితీస్తుంది అనమాట. కాబట్టి ధర్మ విస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యాడు దైవముండెడన్. అంచేత ఆ సత్య శుభదాయకమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ పాండవుల పక్షాన ఉండడం వల్ల వాళ్ళు విజయాన్ని పొందారు. అదేవిధంగా స్వామి కూడా మనం ధర్మ మార్గంలో నడుచుకున్నట్లయితే స్వామి కూడా మన పక్కన ఉంటారు, మనకి ఏది కూడా అడ్డు లేకుండా చేస్తారనమాట. ఇక తర్వాత మనం విడిచిపెట్టాల్సింది ఏంటంటే గర్వం. హాటీనెస్ ఈజ్ సెల్ఫ్ డిస్ట్రక్టివ్. హాటీనెస్ అనేటువంటిది ఎప్పుడూ కూడా ఉండకూడదు, గర్వం అనేటువంటిది ఉండకూడదు. ఆ గర్వం ఉన్నట్లయితే గర్వం ఉన్నటువంటి వాడు ఎప్పుడు కూడా నాశనం అయిపోతుంటాడు అనమాట. తన నాశనాన్ని తనే కొని తెచ్చుకుంటాడు అనమాట. సో ఈ విధంగా మనం హిరణ్యకశిపుడిని మనం చూసుకున్నట్లయితే ఆ విపరీతమైనటువంటి గర్వం చేత ఎక్కడ రాని దేవుడు అంటే ఎక్కడైనా ఉంటాడంట. ఇక స్తంభంలో ఉంటాడు, స్తంభంలో ఒక గద ఇచ్చి కొట్టిరోడికి అందులోంచి బయటకు వస్తాడని శుభ్రంగా చంపేయడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా ఏంటంటే ఈ గర్వం అనేటువంటిది పనికిరాదండి. ఆ గర్వం అనేటువంటిది ఉన్నట్లయితే ఎంత శక్తివంతుడైనప్పటికీ కూడా నాశనం తప్పదు అనేటువంటి రహస్యాన్ని మనం హిరణ్యకశిపుడి ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఉంది. ఇక అదేవిధంగా ఇంకా మనం అలవాటు చేసుకోవాల్సినటువంటి ఏంటంటే వినయము అణుకవ, హ్యూమిలిటీ అండ్ మోడెస్టీ అంటారు. అంచేత వినయంగా ఉండాలి. మనం ఏ కార్యక్రమం చేస్తున్నా, ఎంత గొప్ప కార్యక్రమం చేస్తున్నా, ఎంత గొప్ప పెద్ద కేడర్ మనకి పీఠంలో ఉన్నప్పటికీ కూడా వినయంగా ఉండగలగాలి, అణుకువతో ఉండగలగాలి. ఆ విధంగా మనం తోటి సభ్యుల్ని కూడా చక్కగా ప్రేమతో మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. శిష్యుడు వినయ విధేయతలతో ప్రవర్తించినట్లయితే పీఠానికి మంచి పేరు వస్తుంది, సద్గురుకు కూడా మంచి పేరు వస్తుంది అనమాట. సో ఆ విధంగా వినయ విధేయతలు అనేటువంటివి అణుకువ అనేటువంటిది మనం అలవాటు చేసుకోవాలి. సో ఈ విధంగా మనం ఎప్పుడైతే ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం చేసుకుంటున్నామో అటువంటి శిష్యుడు ఆదర్శమైనటువంటి శిష్యుడిగా స్వామి యొక్క హృదయంలో, ఆనాటు శ్రీరామచంద్రమూర్తి యొక్క హృదయంలో ఆంజనేయుడు ఏ విధంగా స్థానం సంపాదించుకున్నాడో ఈనాటి పీఠాధిపతి డాక్టర్ ఉమామహేశ్వర స్వామి వారి యొక్క హృదయంలో కూడా మనం అటువంటి స్థానాన్ని సంపాదించుకుని మనకి ప్రేమ రేకెత్తునట్లు అట్టివారికే సాయుధ్యం అబ్బగలదు అని చెప్పి స్వామి సూఫీ వేదాంత దర్శనంలో చెప్పారనమాట. అని అప్పుడు స్వామికి ఏమవుతుందంటే ప్రేమ బ్రహ్మాండంగా కలుగుతుంది మన మీద, ఆ సాయుధ్యాన్ని మనకి ప్రసాదిస్తారనమాట. అంచేత గురుని పాదాంబుజముల కొరకు ఎగబ్రాకి మరలా భక్తుండు కొండనెక్కిపోవున ప్రేమ రేకెత్తునట్లు అట్టివారికే సాయుధ్యం అబ్బగలదు. అంచేత గురువు కాలం అనేటువంటిది ఏదైనా సరే పరీక్ష పెట్టినప్పుడు ఆ పరీక్షకి మనం నిలబడి పీఠాన్ని కానీ గురువుని కానీ ధర్మాన్ని కానీ విడిచిపెట్టకూడదు. ఆ విధంగా ఉన్నట్లయితే అప్పుడు సద్గురుకి మన మీద ప్రేమ కలిగి మనకి సాయుధ్యాన్ని ప్రసాదించడం అనేటువంటి జరుగుతుంది అనేటువంటి రహస్యాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిందిగా మనవి. విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ సద్గురువర్యులు డాక్టర్ మురాలీసా స్వామి పాద పద్మములకు నా సాష్టాంగ నమస్కారములు. పెద్దమ్మ గారికి, చిన్నమ్మ గారికి, పూర్వ పీఠాధిపతులందరికీ నా నమస్కారములు. సభా సభ్యులందరికీ నా నమస్కారములు. ఈరోజు కార్తీక మాస విశిష్టత గురించి స్వామి ఆశీస్సులతో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. కార్తీక మాసం పూర్ణిమ నాడు చంద్రుడు కృతికా నక్షత్ర సమీపములో సంచరిస్తూ ఉండడం వల్ల ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు వచ్చింది.
కృతిక అంటే అగ్ని, అంటే జ్యోతి స్వరూపం. కార్తీక మాసం జ్ఞానమునకు ప్రత్యేక. కార్తీక మాసమును సమానమైన మాసము లేదు. శివకేశవులకు ప్రీతికరమైన మాసం కార్తీక మాసం. కార్తీక మాసం మహత్యాన్ని మొదటిగా వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు వివరించగా, సౌనికాది మునులు సుతుడు మరింత వివరముగా చెప్పాడు. కార్తీక మాసములో అర్చనలు, అభిషేకాలతో పాటు స్నానాదులు కూడా అత్యంత విశిష్టమైనవే. జ్ఞానమనే స్నానము చేసి ఆత్మజ్యోతిని వెలిగించి త్రయీ సాధన చేస్తే ఈశ్వర రస స్వరూపమును చూడవచ్చును. ఈ రూపము దానమునకు అతి ప్రాముఖ్యతగా ఉన్నది అని చెప్పవచ్చు. శ్రీ శంకరాచార్యులు ఒక పేద బ్రాహ్మణి స్త్రీ నుండి ఉసిరికాయను దానముగా స్వీకరించి కనకధారణ సూత్రం ద్వారా ఆమెను సకల ఐశ్వర్యములు ప్రసాదించును. అట్లాగే మనము కూడా స్వామి ఆరాధనలో పాల్గొని స్వామి ఆశీస్సులు మరియు స్వామి దర్శనం పొంది ఉదకం స్వీకరించి ప్రసాదమును సేవించినట్లయితే కార్తీక మాస పుణ్యఫలం పొందినట్లే అని చెప్పవచ్చును. అందుకే మనము కూడా పొదుపు, విరాళం, అభివృద్ధి అనే యజ్ఞములో పాల్గొని చిన్న సంకల్పం, పెద్ద ఆశీస్సు స్వామి నుండి మెండుగా పొందాలని నా మనవి. అట్లాగే కార్తీక మాసములో ఉసిరి, తులసి, మారేడి, రావి, మేడి చెట్టు, వేప చెట్లను మన ఇంటి ఆవరణలో కానీ, ఆశ్రమ ప్రాంగణములో కానీ, పార్కులలో కానీ నాటి పెంచినట్లయితే అవే స్వామికి మనం ఇచ్చే గురు దక్షిణ అని స్వామి చెప్పుచున్నారు. మనము కూడా ఆ విధముగా చెయ్యాలని నా ప్రార్థన. ఈ విధముగా మన పీఠ కార్యక్రమాల్లో పాల్గొని సేవ చేస్తూ స్వామి ఆశీస్సులు పొందినట్లయితే కార్తీక మాస పుణ్యఫలం పొందినట్లే అని రూఢిగా చెప్పవచ్చు. కార్తీక మాసం అంటే నీ ఆత్మ జ్యోతి అని చెబుతూ, నీవే సర్వము యస్వరూపము మహానిర్వాణ తేజంబు నానా విద్భూత కళాస్వరూప మధుపానాని కామాంజంబునందేవో మేము వసించు మాటలు భవతృప్తిన్ ప్రతీపించునో కావో మా పొరపాటులెంచకన్మం కాపాడుమో ఈశ్వరా. కొద్ది క్షణాల్లో స్వామి దివ్య సందేశం ప్రారంభమవుతుంది. శ్రద్ధాశక్తులతో తిలకించి ప్రత్యక్షానుభూతిని పొందండి. కార్తీక మాసము 2024 సంవత్సరము నవంబర్ 22వ తేదీ శుక్రవారం నాడు ప్రత్యక్షముగా సద్గురువర్యులు మన ప్రాంతాలలో పర్యటించలేకపోయినా పరోక్షముగా అంతర్జాలం ద్వారా లేదా ఆన్లైన్ ద్వారా వారి యొక్క వీడియో సందేశం ద్వారా మన ప్రాంతాలైనటువంటి ప్రత్తిపాడు, ధర్మవరం, సరభవరం, గర్జనపుడి, లంపకలోవ, బొమ్మంగి, సిరిపురం, చినయేలూరు, తిరుమాలి, లింగంపర్తి, భద్రవరం, వేలేశ్వరం మున్నగు ప్రాంతాల్లో ఉన్నటువంటి శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠ సభాసభ్యులకు, సభ్యేతరులకు నా యొక్క హృదయపూర్వక మనస్సువాంఛలు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వం మనలో ఉన్నటువంటి జడత్వాన్ని తొలగించి ఈశ్వరత్వం వైపు పయనించేటువంటి ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన సంపదను మనకు ప్రసాదిస్తుంది. ఈ ఆధ్యాత్మిక జ్ఞాన సంపద ద్వారా మనలో మానసికమైనటువంటి తృప్తి ఏర్పడుతుంది. ఆ మానసికమైనటువంటి తృప్తి మన యొక్క జీవన తత్వాన్ని సవ్య దిశలో పయనించేటువంటి అవకాశాన్ని, కాలాన్ని మనకు ప్రసాదిస్తుంది. ఈ తృప్తి కోల్పోవడం చేత మనలో అసంతృప్తి ఏర్పడుతుంది. ఈ అసంతృప్తి
భ్రాంతి తత్వం మనలో ప్రవేశించి ఆశలు కల్పించి తాపత్రయాలు సృష్టించి మన దైనందిన జీవన విధానంలో ఎన్నో రకాలైనటువంటి విషయాల ద్వారా మనసుని ప్రభావితం చేసి చివరకు మనసు అసంతృప్తికి గురి కాబడేటువంటి పరిస్థితులు భ్రాంతి తత్వం వల్ల ఏర్పడుతున్నాయి. అంచేత భ్రాంతి తత్వం అసంతృప్తిని కలిగిస్తుంది, ఈశ్వరతత్వం మనలో తృప్తిని కలిగిస్తుంది. అంచేత ఈశ్వరతత్వం ద్వారా పొందినటువంటి తృప్తి మన జీవన తత్వంపై ప్రభావితం చేస్తూ మన యొక్క జీవన విధానాన్ని సవ్య దిశలో పయనించేటువంటి అవకాశాన్ని, కాలాన్ని మన యొక్క తాత్విక ఆలోచన శక్తి ద్వారా వృద్ధిపరుస్తూ మనం దైనందిన జీవన విధానం సుఖమయం కాబడేటువంటి పరిస్థితులు కల్పిస్తూ మన యొక్క జీవన తత్వంలో ఆధ్యాత్మిక తాత్విక జీవన విధానం చేత ముముక్షత్వాన్ని పొంది తరించేటువంటి అవకాశాన్ని, కాలాన్ని, మనకు జీవితం యొక్క అర్థాన్ని పరమార్థంగా పరిణామ రూపంలో పొంది తరిస్తూ ముముక్షత్వాన్ని తరించేటువంటి మార్గం వైపు పయనించేటువంటి స్థితిని మనలో కల్పిస్తుంది ఈశ్వర తత్వము. అంచేత భ్రాంతి తత్వం మనలో ఆ యొక్క ఈశ్వర తత్వం దరి చేరకుండా భౌతిక విధానంలో ఉండేటువంటి భ్రాంతుల వైపు మన మనస్సుని ప్రభావితం చేస్తూ మనని తీవ్రమైనటువంటి నష్టాలకు గురి చేస్తూ మన యొక్క జీవన తత్వంలో అనేక సంక్షోభాలకు నష్టపరిచేటువంటి పరిస్థితులు కల్పిస్తూ మనం అనేక రకాలైనటువంటి ఉద్రేకాలకు గురి కాబడుతూ మనలో ఉండేటువంటి అరిషడ్వర్గాలను ఉద్రేకింపజేస్తూ మన జీవితాన్ని నష్టపోయేటువంటి పరిస్థితులు కల్పిస్తుంది. కాబట్టి భ్రాంతి తత్వం మనకు ఆశగా కనిపించినప్పటికీ ఆ ఆశ దురాశగా మారి మనకు అనేక రకాలైనటువంటి భ్రాంతులు ఏర్పరిచి మన యొక్క జీవితాన్ని యొక్క అర్థాన్ని తెలుసుకోకుండా పరమార్థాన్ని గ్రహింపలేగినటువంటి పరిస్థితులు కల్పించి మనం నష్టపరుస్తూ జడజన్మలకు పోయేటువంటి పరిస్థితులు భ్రాంతి తత్వం వల్ల మనలో ఏర్పడుతూ ఉంటాయి. అంచేత భ్రాంతి తత్వాన్ని విడనాడి ఈశ్వర తత్వం వైపు మనం ప్రయాణం సాగించినట్లయితే మన యొక్క జీవన తత్వంలో తృప్తి అనేటువంటిది మనం పొందవచ్చు. ఈ తృప్తి ద్వారా భౌతిక జీవన విధానం సుఖమయం చేసుకుంటూ ఆనందంగా, ఆహ్లాదంగా, సంతోషంగా, ఆరోగ్యంగా మనుగడలో మనం సాగించేటువంటి అవకాశాన్ని, కాలాన్ని మనకు ప్రసాదిస్తూ మన దైనందిన జీవన విధానంలో ఒక చక్కని సుస్థిరమైనటువంటి స్థాయి కలిగినటువంటి ఆరోగ్యకరమైనటువంటి జీవన తత్వం మనం ఏర్పరచుకోవడానికి ఈశ్వర తత్వం ఒక చక్కని మార్గదర్శకంగా మన ముందు ఉండి నడిపిస్తూ మన యొక్క జీవన విధానంలో వచ్చేటువంటి అనేక రకాలైనటువంటి ఉపద్రవాలను, అనారోగ్య పరిస్థితులను, ఆర్థిక సమస్యలను, తాపత్రయాలను ఇత్యాది అశాంతి, అసంతృప్తి అనేటువంటి అనేక విషయాలను తొలగించి మనకు జీవన తత్వం సవ్య దిశలో ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించుకుంటూ చక్కని మార్గాన్ని తాత్విక ఆలోచన ద్వారా పెంపొందింపజేసుకుంటూ జీవిత యొక్క అర్థాన్ని పరమార్థంగా మార్చుకొని పరిణామ రూపంలో ముముక్షత్వాన్ని పొంది తరించేటువంటి విధానంగా ఈశ్వరతత్వం మనలో తీర్చిదిద్దబడి మనలో మానసిక వ్యవస్థలో ఒక చక్కని ఈ మార్గదర్శకమైనటువంటి తాత్వికమైనటువంటి భావాలు ఏర్పడేటువంటి స్థితిని మనలో కలిగిస్తుంది. అందుచేత ఈశ్వరతత్వం, భ్రాంతి తత్వం ఈ రెండిటికి మధ్య మనం మనుగడ సాగిస్తున్నాం. భ్రాంతులు మనలో ఏర్పడి మన నష్టాలు గురి చేస్తూ మన యొక్క జీవితం యొక్క అర్థం పరమార్థంగా పరిణామం పొందకుండా నష్టపరుస్తూ ఉంటాయి. ఈశ్వరతత్వం జీవితం యొక్క అర్థాన్ని పరమార్థంగా మార్చుకొని పరిణామ రూపంలో ముముక్షత్వాన్ని పొంది తరించేటువంటి మార్గాన్ని సూచిస్తూ ఉంటాయి. కాబట్టి జ్ఞానము అనేటువంటిది ఈశ్వరతత్వంగాను, అజ్ఞానము అనేటువంటిది భ్రాంతితత్వంగాను తెలియపరచబడుతుంది. అంచేత మనం ప్రార్థనలో మనం ఏం చదువుతున్నాం? జ్ఞానం అజ్ఞానముల మధ్య గ్రాలు నన్ను అన్నపానాలకై అంగలార్చు నన్ను అని చెప్పి స్వామిని మనం ఆ ప్రార్థనలో అర్థిస్తున్నాం. అంచేత జ్ఞానము చేత ఈశ్వరతత్వాన్ని, అజ్ఞానము చేత భ్రాంతి తత్వాన్ని తొలగించి మన యొక్క జీవన తత్వాన్ని ఒక చక్కని పరమార్థం వైపు 84 లక్షల
జీవరాశులను క్షాళనం చేసుకుని వచ్చినటువంటి ఈ మానవ జన్మ ముక్తిని తరించేటువంటి విధానం వైపు పయనింపజేసుకోవడానికి కావలసినటువంటి జ్ఞాన సంపదను ప్రసాదించు స్వామి అని చెప్పి మనం ప్రార్థనలో వేడుకుంటూ మన భౌతిక జీవన విధానం ఒక సవ్య దిశలో మనం తాత్వికమైనటువంటి భావనతో ముందుకు సాగించేటువంటి మానసిక వ్యవస్థ మనం ఏర్పరచుకునేటువంటి తాత్విక జ్ఞాన సంపదను ప్రసాదించే స్వామి అని ఆ స్వామిని మనం అర్థిస్తున్నాం ఆ ప్రార్థనలో. కాబట్టి స్వామిని ఏదైతే ఆ ప్రార్థనలో మనం అర్థిస్తూ వేడుకుంటున్నామో ఆ ప్రార్థన యొక్క అద్భుతమైనటువంటి శక్తి మన మనస్సుని స్థాయిపరుస్తుంది. భ్రాంతి తత్వాల నుండి మన మనస్సుని ఈశ్వరతత్వం వైపు పయనించేటువంటి దిశగా మనం మార్గదర్శకంగా ఆ యొక్క ప్రార్థనలో ఉండేటువంటి అద్భుతమైనటువంటి శక్తి మనకు ఆ చక్కని బాటను వెళ్ళేటువంటి విషయంగా, ప్రయత్నం చేసేటువంటి విషయంగా మనకు ఆ నడవడిక నేర్పుతుంది మన మనస్సుకు. ఆ విధంగా మనం ప్రతిరోజు మనం ప్రార్థన చేసుకోవడం ద్వారా మన యొక్క మనస్సుకు ఒక శక్తి సమకూర్చుకుని ఆ శక్తి మన మనస్సును ఒక సవ్య దిశలో పయనింపజేసుకోవడానికి చక్కని మార్గదర్శకంగా ఆ యొక్క ప్రార్థన యొక్క అద్భుతమైనటువంటి శక్తి మనలో ప్రసరింపబడి మనకు అనుభూతిని మనసుకి, శరీరానికి కలిగిస్తుంది. అందుచేత మనం ప్రతిరోజు మనం స్వామి యొక్క చిత్రపటాల ముందు మన యొక్క పూజా గదిలో ఆ యొక్క భగవంతుణ్ణి మనం అర్థించినట్లయితే ఆ భగవంతుడు మనకి జ్ఞాన సంపదను మనకు తరించేటువంటి స్థితిని మన మనసుకి కలిగించి మన మనసుని ఆ జ్ఞానం వైపు వెళ్ళేటువంటి పరిస్థితులకు ప్రభావితం చేస్తూ మనం ఆ తత్వం వైపు ప్రయాణం సాగించేటువంటి విధానంగా మన మనసుని తీర్చిదిద్దడం జరుగుతుంది. కనుక మనం ప్రతిరోజు మన యొక్క దైనందిన జీవన విధానం, మన యొక్క పూజా గదిలో మన ఇష్ట దైవాన్ని మనం ప్రార్థించుకుని మన జీవన విధానాన్ని మనం ప్రారంభించినట్లయితే మనకు అనేక విధాలైనటువంటి లాభాలు మనం సమకూర్చుకుంటూ అనేక నష్టాల నుండి తొలగింపబడుతూ ఆ భగవంతుని యొక్క కృప ఆ ప్రార్థన ద్వారా మనం పొందడం ద్వారా ఆ భగవంతుని యొక్క ఆశీస్సు మనపై ప్రసరింపబడి మన దైనందిన జీవన విధానం సుఖమయం చేసుకునే అవకాశం మనకు కలుగుతుంది. కష్టాలు, నష్టాలు, దుఃఖాలు, బాధలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు ఇవి ఎన్నో మనందరికీ, ప్రతి ఒక్కరికి ప్రతి క్షణం ప్రతి నిత్యం ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి వాటి యందు మనస్సు బలహీనపడిపోయి మనం తీవ్రమైనటువంటి సంక్షోభాలకు గురి కాకుండా మన బలహీనపడినటువంటి మనస్సుని స్థాయిపరుచుకుంటూ బలీయమైనటువంటి మనోశక్తి, మనోధైర్యం, మనోసంకల్పం మనలో ఏర్పడుటకు ప్రతిరోజు మన యొక్క పూజా గదిలో మనం ఆ యొక్క భగవంతుని, మన యొక్క ఇష్ట దైవాన్ని మనం ప్రార్థన రూపంలో అర్థించినట్లయితే ఆ భగవంతుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు, ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు మనపై ప్రసరింపబడి మన దైనందిన జీవన విధానం సుఖమయం చేసుకునేటువంటి అవకాశం కలుగుతుంది. కాబట్టి ఆ ప్రార్థనలో కొద్ది క్షణాలు, కొద్ది సమయాన్ని మనం ఆ ప్రార్థనలో వెచ్చించినట్లయితే మన జీవితం యొక్క అర్థాన్ని పరమార్థంగా మార్చుకొని పరిణామ రూపంలో ఒక అద్భుతమైనటువంటి శక్తి శరీర తత్వానికి, మానసిక తత్వానికి పొంది ధరించేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. కాబట్టి మనం కొద్ది సమయాన్ని ప్రార్థన యందు ఆ భగవంతుని యొక్క ఇష్టదైవం ముందు మనం అర్థించినట్లయితే ఆ ప్రార్థన యొక్క అద్భుతమైనటువంటి శక్తి మనకు ఒక చక్కని ఆహ్లాదకరమైనటువంటి, ఆనందకరమైనటువంటి, సుఖవంతమైనటువంటి, ఆరోగ్యకరమైనటువంటి అంశాలు మనం పొంది తరించేటువంటి అవకాశం ఆ భగవత్ కృప ద్వారా పొందేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. కాబట్టి ఆ భగవంతుని, మనం ఇష్టదైవాన్ని మనం పరిపూర్ణమైనటువంటి భక్తి, విశ్వాసము, లక్ష్యము, జ్ఞానము చేత ప్రార్థనలో అర్థించినట్లయితే కలిగేటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు మన అనుభవంలో మనకు తెలియబడతాయి. అటువంటి అనుభవపూర్వకమైనటువంటి తాత్విక జ్ఞాన శక్తిని ఆ భగవంతుడి నుండి పొంది తరించే అవకాశాన్ని, కాలాన్ని ప్రతిరోజు మన యొక్క దైనందిన జీవన విధానంలో పొందగలిగినట్లయితే మనకు అనుభవంలో ఆయా విషయాల చేత ఆ యొక్క భగవంతుని యొక్క ఆశీస్సు, మన యొక్క ప్రయత్నం ఈ రెండూ కూడా మన యొక్క జీవన తత్వంలో సత్ఫలితాన్ని ఇచ్చి చక్కని
ఆరోగ్యకరమైనటువంటి, ఆనందకరమైనటువంటి, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం మనం జీవన తత్వంలో ఏర్పరచుకునేటువంటి అవకాశం మనకి ఏర్పడుతుంది. ఆ అవకాశాన్ని, కాలాన్ని మనం ప్రతిరోజు ప్రార్థన రూపంలో పరిపూర్ణమైనటువంటి భక్తి, విశ్వాసము, లక్ష్యము, జ్ఞానము చేత ఆ భగవంతుని అర్థించి, ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు పొంది తరించే విధానంలో మన మనసులో ఆ విధమైనటువంటి స్థితిని కల్పించుకుని ప్రయత్నం చేసేటువంటి దిశగా మనం మనుగడ సాగించి ఆ భగవత్ కృపకు మనం పాత్రలు కావాలి అనేటువంటి లక్ష్యంతో మనం జీవన విధానాన్ని ఆనందకరంగా సాగాలి అనేటువంటి లక్ష్యంతో ముందుకు సాగించగలిగినట్లయితే మన యొక్క ఫలితాలు మనకు అనుభవ రూపంలో మనకు తెలియబడతాయి. అటువంటి అవకాశాన్ని, కాలాన్ని సద్వినియోగపరుచుకొని భగవత్ కృపకు పాత్రలు కావాల్సిందిగా నా యొక్క మనవి. సర్వే జనా సుఖినో భవంతు. కార్తీక మాస అంతర్జాల పర్యటన సూచనలు. కార్తీక మాస అంతర్జాల పర్యటన కార్యక్రమం నవంబర్ 3వ తేదీ నుండి నవంబర్ 27వ తేదీ వరకు ప్రతిరోజు సాయంకాలం 5 గంటల నుండి 6 గంటల వరకు నిర్వహించబడును. సభ్యులందరూ భక్తి, విశ్వాసం, లక్ష్యంతో కార్తీక మాస అంతర్జాల ఆరాధనలోను, హారతిలోను పాల్గొనవలను. స్వామి మన గ్రామాలకు భౌతికంగా వచ్చినప్పుడు ఏ విధమైన భక్తి విశ్వాసంతో సభలో పాల్గొంటామో అదే విధమైన భక్తి విశ్వాసంతో అంతర్జాల పర్యటన కార్యక్రమంలో కూడా పాల్గొనవలను. మీ గ్రామాలలో స్వామి అంతర్జాల పర్యటనలో ఉన్నప్పుడు సభా సభ్యులందరూ మీ గృహాలలో స్వామి ఫోటో వద్ద దీపారాధన చేసి ప్రసాదము, ఉదకము పెట్టుకొని హారతి అనంతరం కుటుంబ సభ్యులంతా అత్యంత లక్ష్యంతో ప్రసాదము, ఉదకము స్వీకరించి స్వామి ఆశీస్సులు పొందవలెను. పరమ పవిత్రమైన కార్తీక మాస పుణ్యకాలంలో కార్తీక మాస అంతర్జాల పర్యటనలో స్వామి నవంబర్ 22వ తేదీ శుక్రవారం నాడు ప్రత్తిపాడు డివిజన్లో ప్రత్తిపాడు, ధర్మవరం, శరభవరం, గజ్జనపూడి, లంపకలోవ, వమ్మంగి, సిరిపురం, చినయేలూరు, తిరుమాలి, లింగంపర్తి, భద్రవరం, ఏలేశ్వరం తదితర గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ కూడా స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రస స్వరూప తేజస్ ఆశీస్వరూపంలో ప్రసరింప చేయడం జరిగింది. ముందుగా స్వామి ప్రత్తిపాడు గ్రామానికి అభౌతికంగా వేయించేసినప్పుడు స్వామిని సాల్వలతో సత్కరించినటువంటి శ్రీ సంగన వెంకట సూర్యనారాయణ, శ్రీమతి వెంకట సూర్యావతి మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ సంగన వెంకట సూర్యనారాయణ గారి కుటుంబ సభ్యులకి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అదేవిధంగా శ్రీ రెండో కుటుంబం శ్రీ గొంప నాగేశ్వరరావు, శ్రీమతి భవానీ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ గొంప నాగేశ్వరరావు గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం మూడవ కుటుంబం సింగిల్ దేవి సత్యబాబు, శ్రీమతి నాగలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు కూడా స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ సింగిల్ దేవి సత్యబాబు గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో ప్రకటింప చేయడం జరిగింది. అదేవిధంగా 3 కుటుంబాల వారు కూడా ప్రతిపాడు గ్రామంలో స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ సంగన వెంకట సూర్యనారాయణ గారి కుటుంబ సభ్యులకి, శ్రీ గొంప నాగేశ్వరరావు కుటుంబ సభ్యులకి, శ్రీ సింగిల్ దేవి సత్యబాబు గారి కుటుంబ సభ్యులకి కూడా దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న సింగిల్ దేవి సత్యబాబు, శ్రీమతి నాగలక్ష్మి గారు మరియు వారి కుటుంబ సభ్యులు, సానబోయిన గంగరాజు, శ్రీమతి నాగరత్నం మరియు వారి కుటుంబ సభ్యులు, గొంప నాగేశ్వరరావు, శ్రీమతి భవానీ మరియు వారి కుటుంబ సభ్యులు, ఎసరపు లావరాజు, శ్రీమతి నాగసత్య మరియు వారి కుటుంబ సభ్యులు, చిలకమర్తి రమణ, శ్రీమతి సూర్యావతి మరియు వారి కుటుంబ సభ్యులు, సింగిల్ దేవి భద్రం, శ్రీమతి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, పడాల రాంబాబు, శ్రీమతి కుమారి మరియు వారి కుటుంబ సభ్యులు, చిలకమర్తి సూర్బాబు, శ్రీమతి రామలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, అడబాల తాతాజీ, శ్రీమతి దుర్గా మరియు వారి కుటుంబ సభ్యులు, చిట్రా సత్యబాబు, శ్రీమతి రాజమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, గొండేల సీతబాబు, శ్రీమతి దుర్గా మరియు వారి కుటుంబ సభ్యులు, మదినే దుర్గారావు, శ్రీమతి శారద మరియు వారి కుటుంబ సభ్యులు, మదినే వెంకటరమణ, శ్రీమతి ప్రభ మరియు వారి కుటుంబ సభ్యులు, చిట్రా సిట్టుబాబు, శ్రీమతి చల్లారత్నం మరియు వారి కుటుంబ సభ్యులు, మదినే చక్రం, శ్రీమతి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, బేరి సత్యనారాయణ, శ్రీమతి మరియు వారి కుటుంబ సభ్యులు, సంగన వీర వెంకట రావు, శ్రీమతి వరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, మదినే నోకరాజు, శ్రీమతి గంగాభవాని మరియు వారి కుటుంబ సభ్యులు, ధనేకుల గణపతిరావు, శ్రీమతి కనకదుర్గ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా ప్రత్తిపాడు గ్రామంలో హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మందికి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామివారిని సాల్వలతో సత్కరించిన ప్రత్తిపాడు సభ్యులు శ్రీ సంగన వెంకట సూర్యనారాయణ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ గొంప నాగేశ్వరరావుకి వారి కుటుంబ సభ్యులకి, సింగిల్ దేవ్ సత్యబాబు గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది ప్రతిపాడు సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం
ధర్మవరంలో స్వామిని సాల్వతో సత్కరించినటువంటి శ్రీ కోడిదాసు సూర్యనారాయణమూర్తి, శ్రీమతి నాగలక్ష్మి దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ కోడిదాసు సూర్యనారాయణమూర్తి గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ కోడిదాసు వీర వెంకట విజయ్, శ్రీమతి సూర్య అపర్ణ, కుమారుడు హేమంత్ వీరబాబు మరియు వారి కుటుంబ సభ్యులు తమ్న అరుణ్ కుమార్, శ్రీమతి లక్ష్మీ తులసి, కుమార్తెలు జాన్విక, సాన్విక మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బొల్లు వెంకట్రావు, శ్రీమతి వెంకటలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, పోకనాటి సుబ్బారావు, శ్రీమతి వీర్రాఘవ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా ఈ 4 కుటుంబాల వారు కూడా హారతి కార్యక్రమంలో పాల్గొనగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మందికి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా ధర్మవరంలో స్వామివారిని సాల్వతో సత్కరించినటువంటి శ్రీ కోడిదాస్ సూర్యనారాయణమూర్తి, శ్రీమతి నాగలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ కోడిదాస్ సూర్యనారాయణమూర్తి గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం శరభవరంలో హారతి కార్యక్రమంలో పాల్గొన్న పెట్రోన్ దుర్గా, కావ్య మరియు వారి కుటుంబ సభ్యులకి స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం గజ్జనపూడిలో స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ మంతెన చిట్రాజు, శ్రీమతి విజయలక్ష్మి దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులు, కుమార్తెలు, అల్లుళ్ళు దాట్ల సురేష్ వర్మ, శ్రీమతి రాజేశ్వరి, పాకలపాటి విశ్వనాథ్ సుబ్రహ్మణ్య వర్మ, శ్రీమతి మౌని, దంతులూరి నరేంద్ర వర్మ, శ్రీమతి రామసీత, మనవలు సంతోష్ వర్మ, శ్రీహర్ష, మోక్ష శేషవర్మ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ మంతెన చిట్రాజు, శ్రీమతి విజయలక్ష్మి దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులు, కుమార్తెలు, అల్లుళ్ళు శ్రీ దాట్ల సురేష్ వర్మ, శ్రీమతి రాజేశ్వరి, పాకలపాటి విశ్వనాథ్ సుబ్రహ్మణ్య వర్మ, శ్రీమతి మౌని, దంతులూరి నరేంద్ర వర్మ, శ్రీమతి రామసీత, మనవలు సంతోష్ వర్మ, శ్రీహర్ష, మోక్షశేష వర్మ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రస స్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందడం జరిగింది. అనంతరం స్వామిని సాల్వతో సత్కరించినటువంటి శ్రీ సుందరపల్లి చినమల్లేశ్వరరావు, శ్రీమతి గంగాభావని దంపతులు, వీరమణికంఠ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ సుందరపల్లి చెన్మల్లేశ్వరరావు గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న ఇస్రపు నాగరాజు, శ్రీమతి కుమారి వారికి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ మంతెన చిట్రాజు, శ్రీమతి విజయలక్ష్మి దంపతులు, వారి కుటుంబ సభ్యులు, కుమార్తెలు, అల్లుళ్ళు దాట్ల సురేష్ వర్మ, శ్రీమతి రాజేశ్వరి, పాకలపాటి విశ్వనాథ్ సుబ్రహ్మణ్య వర్మ, శ్రీమతి మౌని, దంతులూరి నరేంద్ర వర్మ, శ్రీమతి రామసీత, మనవల సంతోష్ వర్మ, శ్రీహర్ష, మోక్షశేష వర్మ వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని సాల్వలతో సత్కరించి స్వామివారి యొక్క అభౌతికమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. అనంతరం స్వామివారిని సాల్వతో సత్కరించిన శ్రీ సుందరపల్లి చెన్మల్లేశ్వరరావు గారికి వారి కుటుంబ సభ్యులకు కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న ఎసరపు నాగరాజు గారికి, శ్రీమతి కుమారి గారికి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం లంపకలావు నుండి స్వామిని సాల్వలతో సత్కరించినటువంటి 5 కుటుంబాల్లో మొదటి కుటుంబం శ్రీ గొంతిన సత్యనారాయణ, శ్రీమతి నౌకామణి మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ గొంతిన సత్యనారాయణ గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం శ్రీ పడాల సూర్యనారాయణ, శ్రీమతి అమలావతి మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ పడాల సూర్యనారాయణ గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం శ్రీ గంటా దుర్గా ప్రసాద్, శ్రీమతి దివ్య మరియు వారి కుటుంబ సభ్యులు కూడా స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ గంటా దుర్గా ప్రసాద్ గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం శ్రీ గంటా మోహన్ రంగ వరప్రసాద్, శ్రీమతి మానస మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ గంటా మోహన్ రంగ వరప్రసాద్ గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. ఏ విధంగా లంపకులో గ్రామంలో స్వామివారిని సాల్వలతో సత్కరించిన 5 కూడా స్వామివారి యొక్క దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం వమ్మంగి గ్రామంలో హారతి కార్యక్రమంలో పాల్గొన్న కంద సుబ్బారావు, శ్రీమతి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, కంద బుచ్చియ, శ్రీమతి అనంతలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, కుర్రు నవీన్ కుమార్, శ్రీమతి గంగా నదియా మరియు వారి కుటుంబ సభ్యులు, దొడ్డిపట్ల నాగేశ్వరరావు, శ్రీమతి వెంకటలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, గుల్లంకల్ ఉమామహేశ్వర నవీన్ కుమార్, శ్రీమతి సుమ మరియు వారి కుటుంబ సభ్యులు, కంద నరసింహమూర్తి, శ్రీమతి సుబ్బరాణి మరియు వారి కుటుంబ సభ్యులు, బండార్ వీరబాబు, శ్రీమతి సత్యవేణి మరియు వారి కుటుంబ సభ్యులు, జ్యోతుల వెంకటస్వామి, శ్రీమతి చెల్లయ్యమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా 8 కుటుంబాల వారు కూడా
వామం గ్రామంలో హారతి కార్యక్రమంలో పాల్గొనగా 8 కుటుంబాల వారికి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం సిరిపురం నుండి స్వామివారి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొన్న దిడ్డి వీరబాబు, శ్రీమతి వీరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, వనపర్తి వీరభద్రరావు, శ్రీమతి పార్వతి మరియు వారి కుటుంబ సభ్యులు, చిట్ర అనంతలక్ష్మి కుటుంబ సభ్యులు. ఈ విధంగా 3 కుటుంబాల వారు కూడా హారతి కార్యక్రమంలో పాల్గొనగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 3 కుటుంబాల వారికి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం చెనయేలూరు నుండి స్వామిని సాల్వతో సత్కరించినటువంటి బోదంకి సత్యనారాయణ, శ్రీమతి వెంకటలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ బోదంకి సత్యనారాయణ గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం స్వామిని సాల్వతో సత్కరించిన 2వ కుటుంబం లోకారపు శ్రీను, శ్రీమతి వరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు కూడా స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ లోకారపు శ్రీను గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. ఈ విధంగా స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీ బోదంకి సత్యనారాయణ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ లోకారపు శ్రీను గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న చెనయేలూరు సభ్యులు గొంప లక్ష్మి, అర్జునరావు మరియు వారి కుటుంబ సభ్యులు, కొల్లు సత్యవేణి కుమారుడు శివ మరియు వారి కుటుంబ సభ్యులు, బండారు వెంకటరమణ, శ్రీమతి వరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, కొల్లు శ్రీను, శ్రీమతి సూర్యకుమారి మరియు వారి కుటుంబ సభ్యులు, అడ్డాల త్రిమూర్తులు, శ్రీమతి లావకుమారి మరియు వారి కుటుంబ సభ్యులు, దాడిశెట్టి రాజారావు, శ్రీమతి పేరంటాలు మరియు వారి కుటుంబ సభ్యులు, రొంగల కన్నారావు, శ్రీమతి తులసమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, గాడిశెట్టి వీరబాబు, శ్రీమతి గంగా మరియు వారి కుటుంబ సభ్యులు, సిరికిరెడ్డి యేసుబాబు, శ్రీమతి అనంతలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, దాడిశెట్టి గంగారావు, శ్రీమతి గంగా మరియు వారి కుటుంబ సభ్యులు, దాడిశెట్టి మాసయ్య, శ్రీమతి అమ్మాదని మరియు వారి కుటుంబ సభ్యులు, బత్తుల కృష్ణ, శ్రీమతి నేరమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, కొంచుమర్తి రమణ, శ్రీమతి అమ్మాజీ మరియు వారి కుటుంబ సభ్యులు, దాడిశెట్టి శేషగిరి, శ్రీమతి సూర్యావతి మరియు వారి కుటుంబ సభ్యులు, చెన్నయేలూరు గ్రామ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది చెన్నయేలూరు సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని సాల్వలతో సత్కరించుకున్నటువంటి మొదటి కుటుంబం శ్రీ బోదంకి సత్యనారాయణ గారికి వారి కుటుంబ సభ్యులకి, 2వ కుటుంబం శ్రీ లోకారపు శ్రీని గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం చెనయేలూరు గ్రామంలో హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం తిరుమాలి గ్రామంలో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతులు డాక్టర్ ఉండాలి షా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వాలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూపత చేసిన ఆశీస్వరూపంలో పొందారు శ్రీ పసల రాంబాబు, శ్రీమతి గౌరీలక్ష్మి దంపతులు మరియు వారి కుమార్తె చక్రసాయి, కుమారుడు మణికంఠ వంశీ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రసస్వరూపత చేసిన ఆశీస్వరూపంలో పొందడం జరిగింది. తిరుమల గ్రామ సభా సభ్యులందరూ కూడా స్వామిని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూపత చేసిన ఆశీస్వరూపంలో పొందారు తిరుమల గ్రామ సభా సభ్యులందరూ కూడా. అనంతరం స్వామిని సాల్వతో సత్కరించినటువంటి శ్రీ మాముళ్లపల్లి వెంకటరామకృష్ణ, శ్రీమతి లక్ష్మీనరసాంబ మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ మాముళ్లపల్లి వెంకటరామకృష్ణ గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న తిరుమల గ్రామం ముత్య వెంకట్రావు, శ్రీమతి విశాలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, ముత్య రఘుప్రసాద్, శ్రీమతి సూర్య కమలావతి మరియు వారి కుటుంబ సభ్యులు, కపిలవాయ్ లలిత, అంజనీ కుమార్, శ్రీమతి అనంతలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, ఉలిశెట్టి భద్రం, శ్రీమతి చెల్లరత్నం మరియు వారి కుటుంబ సభ్యులు, మేన్రెడ్డి కాంతం కుటుంబ సభ్యులు, కానూరి పోలారావు, శ్రీమతి లక్ష్మి కుటుంబ సభ్యులు, కట్ట అప్పలకొండ, శ్రీమతి అమ్ములు కుటుంబ సభ్యులు, శీలం వీర వెంకట సత్యనారాయణ, శ్రీమతి సూర్యకుమారి కుటుంబ సభ్యులు, కోరుకొండ గంగబాబు, శ్రీమతి వీర రాఘవమ్మ కుటుంబ సభ్యులు, అడబాల రామకృష్ణ, శ్రీమతి సీతా సత్యవేణి కుటుంబ సభ్యులు, పసల వెంకటేశ్వరరావు, శ్రీమతి వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులు, తోట రామకృష్ణ, శ్రీమతి వినీలా కుటుంబ సభ్యులు, మాకిరెడ్డి సూర్యచక్రం కుటుంబ సభ్యులు, ఎరికిరెడ్డి ధర్మరాజు, శ్రీమతి పుత్ర సత్యనారాయణ మరియు వారి కుటుంబ సభ్యులు, కానూరి రాంబాబు, శ్రీమతి కామరాజు కుటుంబ సభ్యులు, ఆకుల సూరిబాబు, శ్రీమతి అమలావతి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా తిరుమల గ్రామంలో హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని తిరుమల గ్రామానికి అభౌతికంగా వారి వారి గృహాలకి ఆహ్వానించుకున్నటువంటి 50 మంది తిరుమల గ్రామ సభా సభ్యులందరికీ కూడా స్వామిని తిరుమల గ్రామ సభా సభ్యులంతా కూడా స్వామిని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూపత చేసిన ఆశీస్వరూపంలో పొందారు తిరుమల గ్రామ సభా సభ్యులంతా కూడా. అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించుకున్న శ్రీ మామిళ్ళపల్లి వెంకటరామకృష్ణ గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం
హారతి కార్యక్రమంలో పాల్గొని 50 మంది తిరుమల సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం లింగంపర్తి గ్రామంలో స్వామివారిని సాల్వలతో సత్కరించినటువంటి 3 కుటుంబాల్లో మొదటి కుటుంబం శ్రీ నామా వెంకటరావు శ్రీమతి సుబ్బలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ నామా వెంకటరావు గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం శ్రీ పెంటకోట మోహన్ శ్రీమతి సచివేణి మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ పెంటకోట మోహన్ గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం 3వ కుటుంబం శ్రీ కురువేళ్ల విజయబాబు శ్రీమతి విజయలక్ష్మి తల్లి వెంకటలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ కురువేళ్ల విజయబాబు గారికి వారి కుటుంబ సభ్యులకు స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న లింగంపర్తి సభ్యులు శ్రీ నామా వెంకటేష్ శ్రీమతి అమల కుమార్తె షణ్ముఖ శస్విక మరియు వారి కుటుంబ సభ్యులు వరుపుల సూరిబాబు శ్రీమతి సత్యానురాధ మరియు వారి కుటుంబ సభ్యులు పెంటకోట సోమరాజు కిరణ్ ఆనంద్ మరియు వారి కుటుంబ సభ్యులు నల్లల గణేశ్వరరావు శ్రీమతి మణికంఠ కుమారి మరియు వారి కుటుంబ సభ్యులు పెంటకోట అచ్యుతరావు శ్రీమతి సీతాదేవి మరియు వారి కుటుంబ సభ్యులు మోదేపల్లి రామకృష్ణ శ్రీమతి జలజ మరియు వారి కుటుంబ సభ్యులు పెంటకోట శ్రీరామ్ శ్రీమతి దుర్గాలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 7 కుటుంబాల వారికి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని సాల్వలతో సత్కరించుకున్నటువంటి ఆ 3 కుటుంబాల్లో మొదటి కుటుంబం శ్రీ నామా వెంకటరావు గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ పెంటకోట మోహన్ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ కురువేళ్ల విజయబాబు గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది లింగంపర్తి సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం భద్రవరం గ్రామం నుండి స్వామిని సాల్వతో సత్కరించినటువంటి వర్జుపర్తి సూర్యారావు శ్రీమతి సచివతి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ వర్జుపర్తి సూర్యారావు గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న ఎర్రవనేటి నాగేశ్వరరావు శ్రీమతి కరుణకుమారి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బందెల కొండబాబు శ్రీమతి చక్రవేణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఎర్రవనేటి అప్పారావు శ్రీమతి రూపాదేవి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ వానపల్లి శ్రీను శ్రీమతి కృష్ణవేణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ దాడిశెట్టి కాటం స్వామి శ్రీమతి రాజు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ మెండే లచ్చారావు శ్రీమతి సీత మరియు వారి కుటుంబ సభ్యులు, జగటార్పు సాంబశివరావు శ్రీమతి సత్యలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, జగటార్పు గవర్రాజు శ్రీమతి అచ్చిరాజు మరియు వారి కుటుంబ సభ్యులు, జగటార్పు సూరిబాబు శ్రీమతి సూర్యకుమారి మరియు వారి కుటుంబ సభ్యులు, కాసుపు మణిరాజు శ్రీమతి సీతా మహాలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది భద్రవరం సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా భద్రవరం నుండి స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ వర్జుపర్తి సూర్యారావు గారికి వారి కుటుంబ సభ్యులకు కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది భద్రవరం సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం ఏలేశ్వరం నుండి స్వామిని సాల్వలతో సత్కరించినటువంటి వారు శ్రీ మజ్జి సత్యప్రకాష్ శ్రీమతి కళ్యాణి కుమారుడు లోకేష్ ఆది కుమార్తె అమృత మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ మజ్జి సత్యప్రకాష్ గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం 2వ కుటుంబం శ్రీ దీసాల నోకరాజు శ్రీమతి రామలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు కూడా స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ దీసాల నోకరాజు గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. పరమ పవిత్రమైన కార్తీక మాస పుణ్యకాలంలో నాగులాపల్లి నుండి గురాల వెంకట త్రినాథలక్ష్మి వైఫ్ ఆఫ్ శేషారెడ్డి హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి స్వామివారి యొక్క ఆశీస్సులు లభించుగాక. అదేవిధంగా తామరాడు నుండి గరగ నాగేశ్వరరావు శ్రీమతి వీరలక్ష్మి కుటుంబ సభ్యులు కూడా హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి కూడా స్వామి ఆశీస్సులు లభించుగాక. ఎర్రవరం నుండి బోసెట్టి వెంకటేశ్వరరావు శ్రీమతి సూర్యకుమారి కుమారుడు సురేష్ శ్రీమతి శ్రీదేవి పిల్లలు అఖిలేష్ కౌశిక్ కూడా హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా 2వ కుటుంబం కొబ్బరిశెట్టి బుల్లయ్య శ్రీమతి సూర్యకుమారి కుమార్తెలు రామలక్ష్మి అల్లుడు సూరిబాబు ఉమామహేశ్వరి అల్లుడు సత్యరాజేష్ మరియు వారి కుటుంబ సభ్యులు. ఎర్రవరం నుంచి 2 గ్రామాల వారు కూడా హారతి కార్యక్రమంలో పాల్గొనగా ఎర్రవరం నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న 2 కుటుంబాల వారికి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అదేవిధంగా కోనప గురాల వెంకట త్రినాథలక్ష్మి వైఫ్ ఆఫ్ శేషారెడ్డి నాగులాపల్లి సన్నుబైన వెంకయ్యమ్మ వైఫ్ ఆఫ్ వెంకటరావు నాగులాపల్లి ప్రగూడెం ఈ 2 కుటుంబాల వారు కూడా హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. హారతి కార్యక్రమంలో పాల్గొన్న 2 కుటుంబాల వారికి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. పిఠాపురం నుండి శ్రీ యాసరపు మహాలక్ష్మి శ్రీమతి రత్నం మరియు వారి కుటుంబ సభ్యులు హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. హెచ్కొత్తూరు నుండి చిట్ర ఉమా అనూష్ శ్రీమతి అనూష కుమారుడు
శ్రేయాన్ మరియు వారి కుటుంబ సభ్యులు హెచ్కొత్తూరు నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా హెచ్కొత్తూరు గ్రామ సభ్యులంతా కూడా హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. హారతి కార్యక్రమంలో పాల్గొన్న హెచ్కొత్తూరు సభ్యులకి, అదేవిధంగా చిత్ర, ఉమా, అనూష, శ్రేయన్ మరియు వారి కుటుంబ సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ప్రతిపాడు డివిజన్లో ప్రతిపాడు గ్రామంలో హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి శ్రీ బేరి సత్యనారాయణ, శ్రీమతి మంగతాయారు మరియు వారి కుటుంబ సభ్యులకు, ధర్మవరం శ్రీ తుమ్మ అరుణ్ కుమార్, శ్రీమతి లక్ష్మీ తులసి కుమార్తెలు జాన్విక, సాన్విక మరియు వారి కుటుంబ సభ్యులకు, లింగంపర్తి నుండి నామా వెంకటేష్, శ్రీమతి అమల కుమార్తె షణ్ముఖి, సస్విక మరియు వారి కుటుంబ సభ్యులు, భద్రవరం నుండి మెంటే లచ్చారావు, శ్రీమతి సీత మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ ప్రతిపాడు నుండి, ధర్మవరం నుండి, లింగంపర్తి నుండి, భద్రవరం నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మందికి కూడా స్వామివారి యొక్క ఆశీస్సులు లభించుగాక. పరమ పవిత్రమైన కార్తీక మాస పుణ్యకాలంలో నాగులపల్లి నుండి గురాల వెంకట త్రినాథలక్ష్మి, వైఫ్ ఆఫ్ శేషారెడ్డి హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి స్వామివారి యొక్క ఆశీస్సులు లభించుగాక. అదేవిధంగా తామరాడు నుండి గరగ నాగేశ్వరరావు, శ్రీమతి వీరలక్ష్మి కుటుంబ సభ్యులు కూడా హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి కూడా స్వామి ఆశీస్సులు లభించుగాక. ఎర్రవరం నుండి బోసెట్టి వెంకటేశ్వరరావు, శ్రీమతి సూర్యకుమారి, కుమారుడు సురేష్, శ్రీమతి శ్రీదేవి, పిల్లలు అఖిలేష్, కౌశిక్ కూడా హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా రెండవ కుటుంబం కొబ్బరిశెట్టి బుల్లయ్య, శ్రీమతి సూర్యకుమారి, కుమార్తెలు రామలక్ష్మి, అల్లుడు సూర్బాబు, ఉమామహేశ్వరి, అల్లుడు సత్యరాజేష్ మరియు వారి కుటుంబ సభ్యులు. ఎర్రవరం నుంచి 2 గ్రామాల వారు కూడా హారతి కార్యక్రమంలో పాల్గొనగా, ఎర్రవరం నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న 2 కుటుంబాల వారికి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అదేవిధంగా కోనప గురాల వెంకట త్రినాథలక్ష్మి, వైఫ్ ఆఫ్ శేషారెడ్డి, నాగులపల్లి సన్నుబైన వెంకయ్యమ్మ, వైఫ్ ఆఫ్ వెంకటరావు, నాగులపల్లి ప్రగూడెం, ఈ 2 కుటుంబాల వారు కూడా హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. హారతి కార్యక్రమంలో పాల్గొన్న 2 కుటుంబాల వారికి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. పిఠాపురం నుండి శ్రీ యాసరపు మహాలక్ష్మి, శ్రీమతి రత్నం మరియు వారి కుటుంబ సభ్యులు హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. హెచ్కొత్తూరు నుండి చిట్ర, ఉమా, శ్రీమతి అనూష, కుమారుడు శ్రేయాన్ మరియు వారి కుటుంబ సభ్యులు హెచ్కొత్తూరు నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా హెచ్కొత్తూరు గ్రామ సభ్యులంతా కూడా హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. హారతి కార్యక్రమంలో పాల్గొన్న హెచ్కొత్తూరు సభ్యులకి, అదేవిధంగా చిత్ర, ఉమా, అనూష, శ్రేయన్ మరియు వారి కుటుంబ సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ప్రతిపాడు గ్రామం నుండి శ్రీ మదినే శ్రీను, శ్రీమతి సరస్వతి మరియు వారి కుటుంబ సభ్యుల హారతి కార్యక్రమంలో పాల్గొనగా స్వామి వారికి, వారి కుటుంబ సభ్యులకి స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. మరి ఈ విధంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నవంబర్ 22వ తేదీన శుక్రవారం నాడు స్వామి ప్రతిపాడు, ధర్మవరం, శర్భవరం, గజ్జనపూడి, లంపకలోవ, వమ్మంగి, సిరిపురం, చెనయేలూరు, తిరుమాలి, లింగంపర్తి, భద్రవరం, ఏలేశ్వరం తదితర గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ కూడా స్వామివారి యొక్క అభౌతికమైనటువంటి ఈశ్వర రసస్వరూప కార్తీక మాస అంతర్జాల పర్యటన విజయవంతం అవడానికి కృషి చేసినటువంటి ఆయా గ్రామాల యొక్క గ్రామ కార్యకర్తలందరికీ మరియు డివిజన్ కన్వీనర్ శ్రీ గొంతెన సత్యనారాయణ గారికి, కె సూర్యనారాయణ గారికి, అంజూరి రాంబాబు గారికి మరియు జిల్లా కన్వీనర్ శ్రీ గోసిల రమణ గారికి కూడా స్వామివారి యొక్క దివ్యమైనటువంటి శుభాశీస్సులు లభించుగాక. ఇప్పుడు హారతి అంతా లేచి నిలబడి హారతి పళ్ళెం పట్టుకుని హారతి వెలిగించి స్వామియందు పూర్తి లక్ష్యంతో హారతి కార్యక్రమంలో పాల్గొనండి. హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి నీరాజనములుని పేరు పేరున గూర్చి
जय जय हारती गै कोनुमु स्वामी हारती जय जय हारती परमा भक्तुलु ज्ञान भरित सात्वी मणुलु परमा भक्तुलु ज्ञान भरित सात्वी मणुलु करमुलु मोक्षि ఈవిరి పళ్ళేరములని హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గై కొనుము స్వామి హారతి జయ జయ హారతి పరతత్వతే జమునా వరములు మాకిచ్చే పరతత్వతే జమునా వరములు మాకిచ్చే అరయుము సద్గురు నరసీనటులనిదిగో హరయు హుస్సేన్ షా సద్గురు నరసీనటులనిదిగో హరయు మొహియుద్దీన్ బాదుషా సద్గురు నరసీనటులనిదిగో హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గై కొనుము స్వామి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి మీరు మీ కుటుంబ సభ్యులందరూ హారతి అనంతరం తీర్థప్రసాదములు స్వీకరించండి. స్వామి దివ్య ఆశీస్సులతో ఎంతో వైభవంగా నిర్వహింపబడిన ఈనాటి కార్తీక మాస అంతర్జాల సభ ఇంతటితో ముగిసినది. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. శుభం.